ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక లైట్‌గా బ్లీడింగ్ అవ్వడమో, స్పాటింగ్ అవ్వడమో అవుతే ఖచ్చితంగా ఆ ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిపోయినట్టేనా? మిస్‌క్యారేజ్ అయిపోయినట్టేనా? ఇది నార్మలేనా? ఎంతమందికవుతుంది? ఎప్పుడు కంగారు పడాలి? మనకి ఇలా అయినా కూడా ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉండేదానికి అవకాశాలున్నాయా? ఇలా అవ్వకుండా ఉండేదానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న టాపిక్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలామంది పేషెంట్స్‌కి ఇనీషియల్ 3 మంత్స్‌లో స్పాటింగ్ అవుతుందండి. ఇది అరౌండ్ ఒక 20-25% ప్రెగ్నెన్సీస్‌లో కామన్‌గా జరుగుతుంది. ఇది నార్మలేనా అంటే అప్పుడప్పుడు బేబీ ఇంప్లాంట్ అంటే గర్భసంచి లోపలికి బేబీ చొచ్చుకుపోయేటప్పుడు లైట్‌గా బ్లడ్ వెసెల్స్ ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల చాలా మందికి నార్మల్‌గా ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం. కొంతమందికి హార్మోన్ ఎస్పెషల్లీ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళలో హార్మోన్స్ బయట నుంచి ఇస్తాం కాబట్టి వీళ్ళలో టాబ్లెట్స్ సరిగ్గా తీసుకోకపోయినా, తీసుకుంది మన బాడీకి అరగకపోయినా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల లైట్‌గా బ్లీడింగ్ అవ్వడం చాలా కామన్‌గా గమనిస్తుంటాం. కొంతమందికి ప్రెగ్నెన్సీలో యూట్రస్ అంతా వాస్కులర్ ఉంటుంది కాబట్టి స్కాన్స్ చేసిన వెంటనే, ఎగ్జామినేషన్ చేసిన వెంటనే లేదంటే హస్బాండ్ వైఫ్ కలిసిన వెంటనే కూడా సర్విక్స్ కదిలినట్టయి కాస్తంత బ్లీడింగ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుందండి. కాకపోతే ఒకవేళ మీకు బ్లీడింగ్ హెవీగా జరుగుతుంది, హెవీ క్లాట్స్ లాగా పడుతుంది, పెయిన్ ఒస్తుంది, గిడినెస్ ఒస్తుంది, కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి, ఒక సైడ్ పెయిన్ చాలా సివియర్‌గా ఉంది. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇమ్మీడియేట్‌గా మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సింది ఉంటది.